అనంతపురం నగరంలో ఎట్టకేలకు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా 2 రోజుల క్రితం పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఆవిష్కరణ అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్నారు. అనంతపురం జిల్లాలో ఇంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండి మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే హంగు ఆర్భాటం లేకుండా ఎట్టకేలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి మీడియాతో మాట్లాడారు. ఊర్ల నిండా ఎవరెవరో విగ్రహాలు పెడుతున్నారు, కానీ ఈ ప్రాంత స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే రెడ్ల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పర్మిషన్ లేదని ఆపిన కలెక్టర్ అన్ని విగ్రహాలకు పర్మిషన్ ఉందా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ను ప్రశ్నించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దుస్థితిలో అనంతపురం జిల్లాలోని రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇది సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం రహదారి మధ్యలో ఏర్పాటు చేశారని, రహదారిపై విగ్రహ ఏర్పాటుకు ఆయనేమీ స్వాతంత్ర సమరయోధుడు కూడా కాదని తెలిపారు. పేరు ఊరు లేని వాళ్ళ పేర్లన్నీ విగ్రహాలు పెడతారు. ఏమంటున్నారు ఇప్పుడు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను తెచ్చా. ఏమే మా ఊర్లో దండి విగ్రహాలు పెట్టారు. అసలు పేరు ఊరు లేని పేర్లన్నీ పెట్టినారు. ఆ రోజు నేను వద్దన్నా, పర్మిషన్ లేదు ఏమీ లేదని చెప్పి ఇదో నాగలక్ష్మ ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు పై తెస్తే కూడా ఓపెన్ చేయించినారు. ప్రతిదానికి రాజకీయమేనా? ఎవడన్నా నిన్ను అన్నాడు నాకు నంది అవార్డు ఇవ్వాలంట, వాడు ఇస్తే తీసుకుంటానప్ప నేను. ఏంటికి అంత రాజకీయం చేస్తారు? పెట్టండి, పెట్టిద్దు. అది ఆ ఇంటి బొమ్మ బాగా పెట్టారు, గ్రీనరీ చేసినారు. ఆ నాగిరెడ్డి గారు అది మరి దానికి ఏమీ లేదు, ఊరికి పెట్టిపోతుంది చాలు. ఈ సెంటర్లన్నీ బాగా గ్రీనరీ చేయండి. ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహము శ్రీకంఠం సర్కిల్లో పెడితే ఒక మహానుభావుడు సంజయ్ రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఏమని, ఆ విగ్రహం సెంటర్లో మధ్యలో ట్రాఫిక్ అంతరాయము, నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజయ్ రెడ్డి కుమారుడు ఏమన్నాడు, విగ్రహమే పెట్టద్దు పోయే తీసి పారైపోయాడు. ఏ విగ్రహాలు? మా నాన్నకి విగ్రహం లేదప్ప. మా ఊర్లో పెట్టాలంటే నేను ఒకటి చెప్పిన, మా కొద్దు స్వామి మాకు సరిపోయినాడు ఏం చేస్తాడు, రాత్రి పుట్టరా చెప్పులు దండేస్తాడు మా నాయనకి. ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవడరా ఏదో ఆయన పెద్ద ఆయన మహానుభావుడు పెట్టినారు, దానికి ఆటంకమ్మా అంత రాజకీయమ్మా. ఏంటంటే అసలు ఇక్కడైతే బ్రిటిష్ వాళ్ళు లేవా? మన రోజు ఉంది, ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అనంతపూర్ది ఉంది. ఎందుకు పెట్టారంటే గుర్తింపుకి. ఇంకోటి చెప్తా, పందెం కడతా మా ఎమ్మెల్యేలకు బొమ్మలన్నీ పెడతా, సరిగ్గా చెప్తే నేను ఒప్పుకుంటా. ఎవరికి ఏం తెలియదు, ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా? ఎన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టుకోకపోతే ఎవడో తింటాడు? పేరు లేనుండే విగ్రహాలు మా ఊర్లో పెట్టారు, ఒక పెద్ద ఫ్రాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు. మా ఆయన విగ్రహం తేడా లేదప్ప. ఎవరో ఓపెన్ చేశారు, సంతోషం. అది ఎవరున్నా కానీ విగ్రహాలు పెడితే దానికి ఆటంకం చేయొద్దండి దయచేసి. నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఏ విగ్రహం పెట్టేదానికి లేదు. నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్టే, అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటా, పెట్టేదానికి లేదు. మున్సిపాలిటీలు పెట్టి పర్మిషన్ తీసుకొని, ఇది క్యాబినెట్లో కూడా పెట్టి పర్మిషన్ ఇవ్వాలా. ఇక్కడ ఏముంది? ఏం లేదు. వాళ్ళకి కావాలంటే పెట్టిస్తారు, వద్దనుకుంటే పెట్టారు. ఇది రాజ్యం.